మావోయిస్టుల ఎన్కౌంటర్ కొనసాగుతుందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. 5 జిల్లాల్లో మావోయిస్టులను అరెస్టు చేశామని అన్నారు. 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని చెప్పారు. పోలీసులకు ఎలాంటి హాని లేకుండా ఆపరేషన్ నిర్వహించామన్నారు. రాష్ట్ర డివిజన్ ఏరియా కమిటీ మెంబర్లను పట్టుకున్నామని తెలిపారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నారని తెలిపారు. మార్చి 26 ఆపరేషన్ కగార్ డెడ్లైన్ను విధించారు లడ్డా. మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని కూడా స్పష్టం చేశారు. ఎవరైనా మావోయిస్టులు ఉంటే వచ్చి లొంగిపోతే మంచిదన్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ కొనసాగుతుందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. 5 జిల్లాల్లో మావోయిస్టులను అరెస్టు చేశామని అన్నారు. 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని కూడా తెలిపారు. పోలీసులకు ఎలాంటి హాని లేకుండా ఆపరేషన్ నిర్వహించామన్నారు. రాష్ట్ర డివిజన్ ఏరియా కమిటీ మెంబర్లను పట్టుకున్నామని తెలిపారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నారని తెలిపారు. మార్చి 26 ఆపరేషన్ కగార్ డెడ్లైన్ను విధించారు లడ్డా. మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా మావోయిస్టులు ఉంటే వచ్చి లొంగిపోతే మంచిదన్నారు. కాదు, అదే చెప్తున్నాను. యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్, మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్, ప్రాబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence. Immediately if we would have acted, probably we could have missed many people. So దానివల్ల మేము వెయిట్ చేశాము, రైట్ టైం కోసం వెయిట్ చేశాము, and we strike. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. సార్ అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా లొంగిపోలేదా? We are not aware about his whereabouts. లేదా లొంగిపోరు కాదు, మేము అరెస్ట్ చేసాము, లొంగిపో కదా. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. If they have anything specific, they can go to the court, they can ask for whatever they want. Unnaru again the state committee and central committee members danlo unnaru. Exactly who was there, information kuda మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా, తిరుగుతున్నారా. No, these are the two independent things. They are nothing to do with that. ఎవరైతే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా వార్న్ చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు వరకు ఆశ్రయం కల్పిస్తారు. I can suggest them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. I request all of them that ideology has been outdated. It's a democracy. We have to live and let live. Please come and surrender and join the mainstream. సార్ నిన్న హిట్మా ఎన్కౌంటర్ సమయంలో సెంట్రీ లేకుంటే వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను డిసైడ్ చేయలేము కదా. So that is where I'm done. It was a very specific in-based and executed by all our field commanders, and we ensured that we have used drones also in that. Before going to operation, drones kuda use chesi all movements kuda anni future lo ade basically konni rolu ikkada shelter zone ga teeskoni, and then immediately ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూవ్మెంట్. సార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కొయ్యస్ అంబయ్య అలియాస్ ఆజాద్ ఏమైనా ఉన్నారా ఈ రోజు ఇప్పుడు ఎన్కౌంటర్ ఎర్లీ అవర్స్ లో? డీటెయిల్స్ ఐ నీడ్ 10-15 minutes because I'll have to speak to my officers and let you know. రైట్, ఇక ఓవరాల్గా ఏఓబీ ఎన్కౌంటర్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చూసాం మనం దాదాపు
5 జిల్లాలో మావోయిస్టులను అరెస్టు చేశామని కూడా ఏడీజీ లడ్డా తెలిపారు. అందులో దాదాపు 50 మందిని కూడా అరెస్టు చేసినట్టు కూడా సమాచారం ఇచ్చారు. ఇందులో కీలక నేతలు ఉన్నారా? అసలు ఏంటి పరిస్థితి? అక్కడ ఇంకా ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతుందా? నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇప్పటికే మావోయిస్టు కీలక నేత మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా చనిపోయిన తర్వాత ఈరోజు కూడా మరొకసారి కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగింది. అటు ఏఓబి పరిసర ప్రాంతంలో, సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 6 మావోయిస్టులు చనిపోయారు. చాలామంది మావోయిస్టులు లొంగిపోయినట్టు కూడా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ కుమార్ చంద్ర లడ్డా కొద్దిసేపు క్రితమే మీడియాతో ప్రకటించడం జరిగింది. వారి దగ్గర నుంచి దాదాపు 45 వెపన్స్తో పాటు 272 రౌండ్స్ సంబంధించినటువంటి బుల్లెట్స్తో పాటు కొంత 750 గ్రాముల మందు పాత్రకు సంబంధించినటువంటి మెటీరియల్స్, అదేవిధంగా వైర్స్ను కూడా సీజ్ చేసినట్టు మహేష్ చంద్ర లడ్డా కొద్దిసేపు క్రితమే వెల్లడించడం. మనం చూడొచ్చు, నవంబర్ 17 నుంచి పెద్ద ఎత్తున ఆపరేషన్ కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. మనం ఆపరేషన్ కగార్ తర్వాత ఒక్కసారిగా మావోయిస్టులు మొత్తం కూడా పూర్తిగా ఏరివేసే ప్రక్రియ చేపడుతున్నారు. మరోవైపు వరుస లొంగుబాట్లు ఆశన్న కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఇటీవల కాలంలో లొంగిపోయినటువంటి బస్వరాజు కావచ్చు, మరోవైపు ప్రసాద్ కావచ్చు, చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. కిషన్ జీ భార్య కూడా కొద్దిసేపు ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసులు అయితే లొంగిపోయింది. అయితే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్లో దొరికినటువంటి మావోయిస్టులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలని చూస్తున్నారు. వారు స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఈ నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో అంటే ఏపీలో ఉన్నటువంటి అల్లూరి సీతారామ జిల్లాకు వచ్చి మారేడుమిల్లు ప్రాంతంలోకి వచ్చినట్టు ప్రక్కా సమాచారం ఇంటెలిజెన్స్కి లభించడంతో ఒక్కసారిగా కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్లో కీలక నేత, దాదాపు ₹1 కోటి నజరానా ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నటువంటి హిడ్మా ఒక్కసారిగా పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. అతనితో పాటు అతని భార్య, అదేవిధంగా టెక్ రవి అనేటువంటి టెక్నికల్ విభాగంలో కింగ్ పిన్గా ఉన్నటువంటి రవి కూడా నిన్న చనిపోయినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఆ తర్వాత ఈరోజు కూడా ఒక్కసారిగా మావోయిస్టు అటు పెద్ద సంఖ్యలో ఏఓబి పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నారని, ఏపీకి ఎంటర్ అవుతున్నటువంటి పక్కా సమాచారంతోనే ఈరోజు కూడా కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దాదాపు 50 మంది మావోయిస్టులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీరితో పాటు దాదాపు 6 మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు కూడా అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా కొద్దిసేపటిమే ప్రకటించింది. ఏది ఏమైనప్పుడు కూడా వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఆపరేషన్ కగార్ తర్వాత ఇప్పటికే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మార్చి 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు అనే పదం లేకుండా చేస్తాను, మావోయిస్టులు ఉనికి లేకుండా చేస్తానని ఇప్పటికే అటు కేంద్ర మంత్రి శపథం చేసిన నేపథ్యంలో ఆ రకంగా పోలీసులు, మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం, సిఆర్పి బలగాల కూడా ముమ్మరంగా మావోయిస్టులు ఏరివేత కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ కగార్లో చాలా మంది మావోయిస్టులు, ఇప్పటికే వేలాది మంది మావోయిస్టులు మృత్యువాత పడిన నేపథ్యంలో, ఎన్కౌంటర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ వరుసగా మావోయిస్టులు లొంగుబాటు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏపీకి, తెలంగాణకు రావాలని చూస్తున్నటువంటి మావోయిస్టులకు సంబంధించిన విషయాలపై కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేసి వారిని మట్టు కల్పిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈరోజు దాదాపు 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినటువంటి మావోయిస్టుల దగ్గర నుంచి భారీ ఎత్తున అటు పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా కొద్దిసేపమే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ చంద్ర లడ్డా కొద్దిసేపమే వెల్లడించడం జరిగింది. మొత్తం మీద మావోయిస్టులను మాత్రం పూర్తిగా కుక్కటి వేలతో పెకిలించే ప్రయత్నం అటు పోలీస్ శాఖ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దృఢ సంకల్పంతో ఎక్కడికక్కడ మావోయిస్టులు ఏరివేసే ప్రక్రియ చేపడుతుంది. ఏదైతే మావోయిస్టులని పూర్తిగా అంతమొస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఈ యొక్క మావోయిస్టులను మొత్తం కూడా పూర్తిగా మట్టి కల్పించేందుకు అటు పోలీస్ విభాగం కూడా ముమ్మరంగా చేస్తుంది. అడవుల్లో పూర్తిగా జల్లెడ పడుతుంది. డ్రోన్ కెమెరాలతో వారి నిఘాని ఎక్కడికక్కడ పసిగడుతూనే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి పక్కా సమాచారంతో బార్డర్లోనే, అక్కడ ఉన్నటువంటి బార్డర్లోనే వారందరినీ కూడా మట్టి కల్పిస్తున్నారు, ఎన్కౌంటర్లు చేస్తున్నారు. నిన్న మనం చూసాం, కీలక నేత హిడ్మా, మొత్తం మావోయిస్టుకే ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి హిడ్మా చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మావోయిస్టు మొత్తం కూడా పూర్తిగా నీరు గారినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా అంటే కొంత ఆరోపణలు వినపడుతుంది. ఎందుకంటే హిడ్మాని పట్టుకొని మరీ కాల్చి చంపారనే ఆరోపణలో కూడా వాస్తవం లేదు. ఇదంతా కూడా ఎన్కౌంటర్లోనే హిడ్మా చనిపోయినట్టు కూడా కొద్దిసేపమే అటు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ చంద్ర లడ్డా కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే పౌర సంఘాలు, పౌర నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదు. ఎదురు కాల్పుల్లో అటు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగినటువంటి
జరిగినటువంటి ఎదురుకాల్పుల్లోనే మావోయిస్టులు చనిపోయారు. కొంతమంది సరెండర్ కావడం జరిగింది. వరుసగా సరెండర్ అయినటువంటి వారు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి చెప్తున్నాయి, ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో అందరూ కలవాలి, వారికి ప్రభుత్వం కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఇస్తుంది, వారికి జీవనోపాధి కల్పిస్తుంది, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, వారికి రక్షణ ఉంటుందనే అభిప్రాయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు కూడా చాలా వరకు లొంగిపోయారు. ఇటీవల కాలంలో మనం చూసాం, ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా కిషన్ జీ భార్య కావచ్చు, చాలా మంది లొంగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం. అదే తరహాలో ఇంకా ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇంకా 5గురు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు, వారు కూడా తక్షణమే లొంగిపోవాలి. తిరుపతి అన్న ఇప్పుడు ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నటువంటి తిరుపతి అన్న కావచ్చు, మరోవైపు చాలా మంది ఇంకా 5గురు కూడా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. దాదాపు 70 మంది పైగా వివిధ క్యాడర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా స్వచ్ఛందంగా లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలవాలి, వారికి ప్రభుత్వం కావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి వారందరూ కూడా లొంగిపోవాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి హామీతో కొంతమంది ఇటీవల కాలంలో లొంగిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఇక నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్లో ఇప్పటికే 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ చంద్ర లడ్డా కొద్దిసేపు క్రితమే వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా పొందొచ్చారు. ఏది ఏమైనప్పుడు కూడా వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. నిన్న ఇడ్మా చనిపోయాడు. ఇటీవల కాలంలో నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీలో పూర్తిగా చీలికలు ఏర్పడ్డాయి. దాదాపు 2-3 వర్గాలు ఏర్పడ్డాయి. ఎవరికి అంటే అటు ఇటీవల కాలంలో ఆసన లొంగిపోయిన తర్వాత, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత చాలా వరకు మావోయిస్టులు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు, పెద్ద నేతలు, కీలక నేతలు లొంగిపోవడం పట్ల ఇక మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తుది ముట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అనిల్, సునీల్, లడ్డా చెప్పారు కదా 50 మందిని అరెస్ట్ చేశామంటూ కూడా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు? అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏ స్థావరాల్లో దాచుకొని ఉన్నారు, కీలక నేతలు ఇంకెవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వలస వస్తున్నారు అనేది విషయాలు ఏమైనా రాబడుతున్నారా? ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం ఆపరేషన్ కాగారులో మనం చూసాం. మొత్తం అడవుల్లో మొత్తం వారందరినీ కూడా ఏరివేసిన ప్రక్రియ మనం చూసాం. డైరెక్ట్గా అడవుల్లో లోపలికి వెళ్ళి వారు ఉన్నటువంటి స్థావరాలు మొత్తం కూడా వెతికి మరి వారిని ఎన్కౌంటర్ చేసిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఆ తర్వాత ఆ అడవుల నుంచి పరారై ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకే నిన్న ఈ రోజు ఒక్కసారిగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించారు. నిన్న మనం చూసాం, అల్లూరి సీతారామ జిల్లా మీరేడు మిల్లు ప్రాంతంలో ఒక్కసారిగా కూంబింగ్ ఆపరేషన్లో దాదాపు 5గురు మావోయిస్టులు చనిపోయారు. ఈ రోజు పొద్దున జరిగినటువంటి కూంబింగ్ ఆపరేషన్లో కూడా 6గురు చనిపోయారు. మొత్తం 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలు, ఏఓబి పరిసర ప్రాంతాల నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బార్డర్లకు వస్తున్నటువంటి పక్కా సమాచారం మేరకే ఈ ఆపరేషన్ కొనసాగించినట్టు తెలుస్తుంది. వాళ్ళు లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా అదే చెప్తున్నారు. అంటే బయట జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో స్థావరాల కోసం వెతుకుతూ ఈ ప్రాంతాలకు వస్తున్నాం కాబట్టి ఈ ఆపరేషన్ కొనసాగించమని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అని రైట్ సునీల్, థ్యాంక్ యూ.